స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయని ఏది 4 పథకాలు అమలు చేస్తామని హ్మ్. హ్మ్. ఏదో ఆర్భాటాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు అధికారులు ఎంక్వైరీకి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇప్పటికి 3 టైమ్స్ వచ్చిర్రు అనుకుంటా. నాకు తెలిసి 3 టైమ్స్ వచ్చిర్రు ఎంక్వైరీకి. మళ్ళీ వచ్చి కూడా ఇది మీ ఈ లిస్ట్ మీది ఫైనల్ కాదు. ఇంకొకసారి ఎంక్వైరీకి వస్తామని చెప్పిపోతున్నారు. అంటే హ్మ్. అధికారులు కూడా ఒక స్పష్టత అంటే వాళ్ళని ఏం చేయమంటారు? వాళ్ళు అధికారులు మీరు పోయి ఎంక్వైరీ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. హ్మ్. గవర్నమెంట్ ఏ విధంగా ఆదేశిస్తుంటే పాపం అధికారులు ఆ విధంగా ఆడుతున్నారు. అంటే అధికారులు కూడా తల ఎక్కడ పెట్టుకోవాలన్నది అంటే అధికారుల తప్పు కాదు. హ్మ్. ప్రభుత్వం వాళ్ళని నడిపిస్తుంది. అయోమయానికి గురి చేస్తుంది. అంటే ప్రభుత్వం పరిపాలన అనేది అట్టర్ ఫ్లాప్ తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే మీరు ఈ ప్రజలను మభ్యపెట్టడం రోజులు కావు ఇప్పుడు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ న్యూస్ చూస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. కాబట్టి అట్లాంటివి నడవని మేము చెప్తున్నాం. మీరు ఏదున్నా మంచి అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి పరిపాలన ఏది సమర్థవంతమైన పరిపాలన అందించాలి. ఒకటి మీరు చేసేదే చెప్పండి. చేయనివి చెప్పి ప్రజలను పట్టించి ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రతిపక్ష వాళ్ళకేం నష్టం ఉండదు. అది మీరే నష్టపోతారని మేము తెలియజేస్తున్నాం.